బీజేపీకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న అనుబంధం ఏంటో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ పేరుతోటి అరవింద్ కేజ్రీవాల్ దగ్గర నుంచి మొదలుకొని ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న నాయకులందరినీ జైల్లో వేశారు. ఈ మధ్యకాలంలో తమిళనాడులో కూడా లిక్కర్ స్కామ్ అని చెప్పి ఈడీ ద్వారా దాడులు చేయించారు. ఢిల్లీలో అంతా కలిపి 500 కోట్లు 600 కోట్లు అన్నారు అక్కడ కుంభకోణం. ఇక తమిళనాడుకు వస్తే బీజేపీ నాయకులు చెప్పిన ఎగ్జాజరేటెడ్ ఫిగరే 1000 కోట్లు. అట్లాంటిది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ వ్యాపారంలో 18,000 కోట్ల రూపాయలకు పైగా మిస్అప్రాప్రియేట్ అయినాయి అని చెప్పి ఆరోపణలు ఉంటే అటువైపు కన్నెత్తి కూడా చూడాల బీజేపీ ప్రభుత్వం, సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎవ్వరు అప్పటికీ ఇప్పటికీ. ఇంకా విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 ఏళ్లలో మొత్తం లిక్కర్ బిజినెస్ అంతా కూడా ప్రభుత్వమే చేసింది, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచింది. డిస్టిలరీస్ దగ్గర నుంచి మొదలుకొని రీటైల్ షాప్స్ వరకు అన్నీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో నడిచినాయి. మొత్తం 99,000 కోట్ల రూపాయలు బిజినెస్ చేశారట ఆ 5 ఏళ్లలో లిక్కర్లో. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే 99,000 కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తే అందులో 690 కోట్ల రూపాయలు మాత్రమే ఆన్లైన్ ట్రాన్సాక్షన్, మిగతా 98,310 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్స్, నగదు లావాదేవీలు. అంటే ఎవడికి ఇచ్చాడో ఎవడు తీసుకున్నాడో ఏమీ తెలియదు, ఎంత తీసుకున్నారో కూడా తెలియదు. కామన్ సిటిజన్ 25,000 రూపాయల కంటే ఇంకా ఎక్కువ అమౌంట్ క్యాష్ రూపంలో ట్రాన్సాక్ట్ చేస్తే నేరం, లక్షల్లోనో కోట్లలోనో చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు, సిబిఐ వాళ్ళు దిగిపోతారు. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి హయాంలో అక్షరాల 98,390 కోట్ల రూపాయల వర్త్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయినాయి అని అంటే పట్టించుకున్న నాథుడు లేడు. అప్పటికీ ఇప్పటికీ అందులో జరిగిన దందా ఏమిటి అనేది ఎవరూ కనిపెట్టలేని పరిస్థితి. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ అన్నీ క్యాష్లో జరిగాయని చెప్తున్నారు కాబట్టి అసలు ఎంత వచ్చింది ఆదాయం, ఎంతకు అమ్మారు, ఎంత తీసుకున్నారు, అందులో ఎంత బొక్కేశారు, వీటికి సంబంధించి ఎటువంటి ఆధారమో దొరకదు. దీని మీద నసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు నిన్న లోక్సభలో మాట్లాడాడు. ఏ స్థాయిలో అవినీతి జరిగింది ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ దందాలో అనే దాని గురించి మాట్లాడాడు. ఆయన కూడా ప్రస్తావించాడు, మీరు అదేమంటే ఢిల్లీ గురించి మాట్లాడతారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈజ్ నథింగ్ బిఫోర్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ 2019-24 అనే విషయాన్ని చాలా వివరంగా చెప్పాడు. అతను చెప్పే లెక్క ప్రకారం అయితే 18,000 కోట్లు లెక్క తెలియని వ్యవహారం ఉంటే 4,000 కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్ళిందని చెప్తున్నాడు ఆయన. ముఖ్యంగా దుబాయ్కి, ఆఫ్రికాకి తరలించారు అని. జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడైన ఎన్ సునీల్ రెడ్డి అనే ఒక్క వ్యక్తే 2,000 కోట్ల రూపాయలు తరలించాడు అని లావు కృష్ణదేవరాయలు ఆరోపణ చేశాడు. అయినా కేంద్రంలో పట్టించుకునే నాథుడు లేడు. ఈడీ వాళ్ళు రైట్స్ చేయరు, సిబిఐ వాళ్ళు కేసు పెట్టరు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరికి నోటీసులు ఇవ్వరు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దర్యాప్తు మొదలుపెట్టారు కేసులు నమోదు చేసి. కానీ వాళ్ళకి ఇంతవరకు తలా తోక ఏమీ దొరకడంలా. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు 98,310 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయినాయి. వాటికి లెక్క డొక్క ఏమీ లేదు. అందువల్ల కూపి ఎలా లాగాలో తెలియక సతమతం అవుతున్నారు. కానీ ఈ మొత్తం వ్యవహారంలో గమనించాల్సిన విషయం ఏంటంటే లేని చోట్ల కూడా వెతికి మరీ కుంభకోణాన్ని సృష్టించేటువంటి కేంద్ర ప్రభుత్వంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ఏపీలో జరిగిన దందా మీద దృష్టి పెట్టకపోవడం అప్పటికి ఇప్పటికీ. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీలో ఉన్న బీజేపీ నాయకత్వానికి ఉన్న అవినాభావ సంబంధమే అనేది చాలామందికి అనుమానం.